తన ప్రేమను దక్కించుకోవడానికి 600 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్ళినటువంటి ఒక యువతి చివరికి విగత జీవిగా ప్రాణాలు లేకుండా కనిపించింది. ఏం జరిగింది? 600 కిలోమీటర్లు తన ప్రేమ కోసం ప్రయాణించిన ఆ యువతికి చివరికి ఏం జరిగింది తెలుసుకుందాం. రాజస్థాన్లో ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రియుణ్ణి పెళ్లికి ఒప్పించాలంటూ వచ్చి చివరికి శవమై కనిపించింది ఆ యువతి. బర్మార్ జిల్లా చానా గ్రామంలో ఒక యువతి నివసించేది, ముఖేష్ కుమారి. అలాగే ఆ యువతికి అప్పటికే పెళ్ళై ఉంది. అయితే తన భర్తతో వివాదాల కారణంగా డివోర్స్ తీసుకుంది. ఆ తర్వాత మరొక వ్యక్తితో ప్రేమలో పడింది. ఒక టీచర్తో ప్రేమలో పడి అతని కోసం 600 కిలోమీటర్లు ప్రయాణించి వాళ్ళ కుటుంబాన్ని ఒప్పించడానికని వెళ్ళి చివరికి అదే యువకుడి చేతిలో, అదే వ్యక్తి చేతిలో అత్యంత దారుణంగా హత్యగావించబడింది. తలపై రాడ్తో కొట్టి దారుణంగా హత్య చేసి చివరికి ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఒక్కసారి స్టోరీ చూద్దాం, అసలు ఏం జరిగింది ఏంటనేది. ఆ తర్వాత ఈ కేసు మరి ఎలా బయటపడింది, ఎలా అతను ట్రై చేశాడనే వివరాలు కూడా చూద్దాం. రాజస్థాన్లోని జుంజునుకు చెందినటువంటి ముఖేష్ కుమారి ఒక అంగన్వాడీ సూపర్వైజర్గా పనిచేస్తుంది. 10 ఏళ్ల క్రితం తన భర్తతో మనస్పర్ధలు రావడంతో కుమారి ఆమె భర్త నుంచి విడిపోయింది. అప్పటికే పెళ్ళైనటువంటి మహిళ తన భర్తతో ఇష్యూస్ రావడం వల్ల విడిపోయింది. తను ఒక అంగన్వాడీ సూపర్వైజర్గా పనిచేస్తుంది. ఈ క్రమంలో 2024 నవంబర్లో అదే రాష్ట్రంలోని బర్మార్లో టీచర్గా పనిచేస్తున్నటువంటి మనారాంతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పరిచయం కాస్త ప్రేమగా మారింది. చాలా రోజుల పాటు వాళ్ళు వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ ఇలా బాగా ప్రేమించుకున్నారు. చాలా సరదాగా గడిపారు. చాలా కలలు కన్నారు. అయితే కొద్ది రోజులుగా ఎందుకో కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటున్నాడు మనారాం. ఎందుకో అర్థం కాలేదు. ఇక ఇలా కాదు, తన ప్రేమను ఎలాగైనా దక్కించుకోవాలనుకుంది. 600 కిలోమీటర్లు ప్రయాణించింది సింగిల్గా. అంటే ఆన్ అన్ యావరేజ్ ఒక కారు ప్రయాణమే తీసుకున్నప్పటికీ కూడా 600 కిలోమీటర్లు వెళ్ళాలంటే సుమారుగా 11 నుంచి 12 గంటల సమయం పడుతుంది కదా. అంటే నాన్ స్టాప్గా వెళ్తే అప్రాక్సిమేట్లీ, అదే ఇక మధ్యలో ఆగుతూ వెళ్తే సుమారుగా 14-15 గంటల సమయం పడుతుంది 600 కిలోమీటర్లు వెళ్ళాలంటే. అంత దూరం వెళ్ళి చివరికి ఆ వ్యక్తి యొక్క కుటుంబాన్ని కలిసింది. ఇక్కడ కొసమరిపు ఏంటంటే, ఇక్కడ ఈ యువతికి తన భర్తతో డివోర్స్ అయింది. అక్కడ ఆ వ్యక్తి కూడా అప్పటికే పెళ్ళయి తన భార్యతో విడాకులు తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడం, సుమారుగా సంవత్సరం పాటు చాలా సరదాగా గడిచిపోవడం ఇదంతా జరిగింది. అయితే ఒక్కసారిగా ఆ యువతి అక్కడి వరకు రావడంతో ఆ వ్యక్తికి నచ్చలేదు. తన కుటుంబంతో నేను మాట్లాడతానని, నీ కుటుంబంతో నేను మాట్లాడతాను, నేను ఒప్పిస్తాను వాళ్ళని పెళ్ళికి అని చెప్పి వెళ్ళడంతో అక్కడ గొడవ జరిగింది. అసలు నువ్వు ఎందుకు వచ్చావు, ఎవరు రమ్మన్నారు ఏంటి అని చెప్పేసి ఆ వ్యక్తి ఆ మహిళతో గొడవ పడ్డాడు. నీకోసమే వచ్చాను, మనం పెళ్లి చేసుకుందాం, నీ కుటుంబంతో నేను మాట్లాడతాను, ఇక ఎన్ని రోజులు ఇలా అంటూ ఆ యువత అడిగింది. ఇలా వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెరిగింది. చివరికి అక్కడ పెద్ద గొడవ అవ్వడంతో పోలీసుల దాకా వెళ్ళింది విషయం. పోలీసులు వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో సెటిల్మెంట్ చేశారు. గొడవ పడొద్దు, ఏదైనా ఉంటే పరిష్కరించుకోండి అని చెప్పి వాళ్ళకి కొంత సర్ది చెప్పి వెళ్ళారు. ఆ తర్వాత ఆ రోజు రాత్రి ఆ మహిళను, కుమారిని, ఆ వ్యక్తి నీతో మాట్లాడాలి, ఒకసారి కలుద్దామని చెప్పి కారులో ఎక్కించుకొని బయటికి ఊరి చివరికి తీసుకువెళ్ళిపోయి ఎవరూ లేని సమయం చూసి ఒక రాడ్ తీసుకొని ఆ మహిళ తల మీద కొట్టి అత్యంత దారుణంగా ఆ మహిళ మీద పిడిగుద్దులు కురిపించి దారుణంగా హత్య చేశాడు. అలాగే ఈ హత్యకు ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళాడు అతను. ఎలా హత్య చేయాలి, ఎలా ఈ హత్య నుంచి మళ్ళీ తప్పించుకోవాలి అని ప్లాన్ చేసుకొని వెళ్ళాడు. ముందే ప్లాన్ చేసుకున్నట్లుగా తన కారులో డ్రైవింగ్ సీట్లో ఆ యువతిని కూర్చోబెట్టి అక్కడ, అంటే
ఆ యువతి ప్రాణాలు తీసిన తర్వాత రాడ్తో కొట్టి దారుణంగా కొట్టి చంపిన తర్వాత ఆ యువతిని ఆ డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి చిన్నగా ఒక చిన్న గుంత లాంటి ప్రదేశం ఉంటే ఒక యాక్సిడెంట్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఒక కారును ఒక చోట గుద్ది దానికి కూడా కొంత డ్యామేజ్ చేసి చివరికి యాక్సిడెంట్లో ఆ యువతి చనిపోయింది అనేలా అక్కడంతా ఫ్రేమ్ సెట్ చేసి అక్కడ మనం చూస్తున్నాం, స్క్రీన్లో మనం చూడొచ్చు. ఆ కారు, ఆ స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి ఆ వైట్ కారు ఉంది కదా, అదే కారులో ఆ యువతిని తీసుకువెళ్ళి చుట్టూ మనం చూడొచ్చు అడవి ప్రాంతం, అడవిలాగా ఉంది, ఎక్కడ జనసంచారం పెద్దగా లేదు. అదిగో యాక్సిడెంట్ అయ్యి దేనికో గుద్దుకొని అలా పక్కకి వెళ్ళిపోయినట్లుగా కారు కొంచెం లోపలికి వెళ్ళడాన్ని మనం గమనించవచ్చు. సో అలా అతను ప్లాన్ చేసి ఆ డ్రైవింగ్ సీట్లో పెట్టి ఆ యువతిని ఒక యాక్సిడెంట్ అయినట్లుగా చిత్రీకరించి అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చాలా హాయిగా నిద్రపోయాడు. తాను ప్రేమించి తన కోసం 600 కిలోమీటర్లు ప్రయాణం చేసి తన కుటుంబాన్ని ఒప్పించడానికి ప్రయత్నించి చివరికి వాళ్ళతో గొడవ పడ్డటువంటి ఒక మహిళను దారుణంగా కొట్టి ప్రాణాలు తీసి యాక్సిడెంట్గా చిత్రీకరించి చివరికి ప్రశాంతంగా వెళ్ళి నిద్రపోయాడు. మనం స్క్రీన్లో చూస్తున్నాం. అతనే వ్యక్తి, ఆ మానారామ్ అనే వ్యక్తి నిందితుడు, టీచర్గా పనిచేస్తున్న వ్యక్తి. మనం ముఖేష్ కుమార్ని కూడా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో పొద్దున్నే లేచాడు, కాల్ చేశాడు, ఆ యువతికి కాల్ చేసినట్లుగా నటించాడు. కాల్ కలవలేదు, ఎవరో చెప్పారు అక్కడ ఏదో యాక్సిడెంట్ అయిందని. వెంటనే తన లాయర్కి ఫోన్ చేసి, నిన్న నా కోసం వచ్చిన యువతికి, నా ప్రేయస్కి యాక్సిడెంట్ అయింది, తను ఎక్కడో పడిపోయింది, అర్జెంటుగా నువ్వు పోలీసులకు ఫోన్ చేయని చెప్పి అతని ద్వారా పోలీసులకు ఫోన్ చేయించాడు. అంటే ఇతనికి ఏమీ తెలియదు, అక్కడ గొడవైంది కాబట్టి లాయర్ త్రూ వెళ్తే ఈజీ అవుతుంది కాబట్టి అనుకున్నాడేమో, అంటే అలా ప్లాన్ చేసుకున్నాడేమో. ఆ లాయర్ పోలీసులకు ఫోన్ చేశాడు, పోలీసులు వచ్చారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఎక్కడో ఏదో తేడాగా ఉంది, యాక్సిడెంట్ లాగే ఉంది, కానీ ఏదో అనుమానం వస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఆ యువతి అక్కడి వరకు ఎలా వెళ్ళింది? కారు, ఆ యువతి తీసుకొచ్చినటువంటి కారే, ఆ వైట్ కారు, తన 600 కిలోమీటర్లు ఏ కారులో అయితే ప్రయాణం చేసి వచ్చిందో ఆ కారే అది. సో ఆ కారు ఏ ప్రదేశాల్లో వెళ్ళింది, అప్పుడు ఎవరెవరి నెట్వర్క్ ఆ ప్రదేశంలో లభించింది అనే వివరాలు సర్చ్ చేశారు. అయితే అతను కూడా అదే ప్రదేశంలో ఉన్నట్లుగా గుర్తించారు పోలీసుల. తర్వాత ఆ యువతి ఎంతసేపు అక్కడ ఉందో, ఆల్మోస్ట్ అర్ధరాత్రి వరకు కూడా అతను కూడా, ఆ వ్యక్తి కూడా ఆ యువతితో ఉన్నట్లుగా గుర్తించారు. అలాగే అదే సమయంలో అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నట్లుగా కూడా గుర్తించారు. సో పోలీసులకు అనుమానం వచ్చింది, ఖచ్చితంగా ఇతనే ఏదో చేశాడు. ఒంటి మీద గాయాలు చూస్తే, యాక్సిడెంట్ జరిగినటువంటి తీరు చూస్తే రెండూ ఒకలా లేవు అని పోలీసులు గుర్తించి వాళ్ళ స్టైల్లో అతన్ని ఇంట్రాగేట్ చేశారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. తనను ప్రేమించి వచ్చిన మహిళను తానే దారుణంగా హత్య చేశానని ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు. ఎందుకు అంటే కారణం తెలియదు. కేవలం తనకు చెప్పా పెట్టకుండా తన ఇంటి దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకోమని అడిగినందుకే తాను కోపంలో ఇలా చేశానంటూ చెప్పినట్లుగా తెలుస్తోంది. అలా అడిగినందుకు ఒక మహిళను, తను ప్రేమించిన మహిళను రాడ్తో కొట్టి దారుణంగా కొట్టి ప్రాణాలు తీశాడు ఆ వ్యక్తి.